హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సలాడ్ అండి. ఫ్రెష్ వెజిటబుల్స్తో మనం సలాడ్ ఏ విధంగా చేసుకోవాలో, ఏ ఏ కూరగాయలు మనం కలిపి సలాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ఇదిగోండి, వెజిటబుల్ సలాడ్ కోసం నేను తీసుకున్న కూరగాయలు: ఒకటి కీరా దోస, ఒకటి క్యాప్సికము, చిన్న క్యారెట్, ఒక టమాటో, చిన్న ఉల్లిపాయ, ఇదేమో ఉల్లికాడండి. ఉల్లికాడలు ఇవి పొడవుగా ఉన్నాయి. స్ప్రింగ్ ఆనియను కొన్ని అయితే కింద దీనికి ఉల్లిపాయ కూడా ఉంటుంది. అవి దొరకలేదు ఈసారి, మాకు ఇవి దొరికాయి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సలాడ్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను. ఇదిగోండి, నేను తీసుకున్న కూరగాయలన్నీ ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇదైతే క్యారెట్, మరి గట్టిగా ఉంటుంది కదా, నవలలేము కదా, ఇది ఇంకా చిన్న ముక్కలు కట్ చేశాను. ఆనియన్ చిన్నదే వేయాలండి, ఎందుకంటే ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది కదా, ఎక్కువగా తినబుద్ధి కాదు. ఇదిగో ఇది క్యాప్సికము, టమాటో, ఇది కొత్తిమీర, ఇది స్ప్రింగ్ ఆనియను, ఇది కీరా దోస, నేను తీసుకున్న పదార్థాలు. అయితే ఇవన్నీ కలిసి ఒక బౌల్లోకి వేసేద్దాం మనం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి వేసేయాలండి కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా, కూరగాయలు. ఎప్పుడు ఉడికిన ఆహారం తింటే మనకి పోషకాలన్నీ రావండి. ఆ ఆహారం ఉడకడంలో ఆ వేడికి పోషకాలు నశించిపోతాయి అన్నమాట. అయితే అప్పుడప్పుడు ఇలా రా ఫుడ్ మనం తింటూ ఉండాలి. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ తింటూ ఉంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయండి. ఇందులో కూడా చాలా రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఫైబరు అన్నీ ఉంటాయి మనకి హెల్త్కి అవసరమైనవి. సో మనం ఇలాగా ఫ్రూట్ సలాడ్ తింటూ ఉండాలి, వెజిటబుల్ సలాడ్ తినాలి. దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి నేను. ఈ ముక్కలకు సరిపడా పావు స్పూన్ కంటే తక్కువ వేసాను నేను ముక్కలకు సరిపడా సాల్ట్. అలాగే కొంచెం మిరియాల పొడి, ఇది కూడా చిన్నదే, ఒక పావు స్పూన్. ఇది చిన్న స్పూన్ కదా, ఇందులో పావు వంతు వేసాను నేను. అయితే ఈ ముక్కలన్నిటికి సరిపడా ఒక నిమ్మ చెక్క చాలండి ఇట్లకి. నేను తీసుకున్న పదార్థాలకి గింజలు తీసేసాను. ఒక నిమ్మ బద్ద పిండుతున్నాను ఇందులోను. ఇది అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిదండి, చాలా చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఇది. షుగర్ ఉన్న వాళ్ళు నైటు భోజనం మానేసి, రైస్ మానేసి పూర్తిగా ఇలాగ వెజిటబుల్ సలాడ్ తిన్నారనుకోండి, చాలా మంచిది. ఒక 10 రోజులు అలా తిని చూడండి, మీ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి, చాలా నార్మల్కి వచ్చేస్తాయండి. నైట్ ఫుడ్ మీరు రైస్ మానేసి నైట్ పూట ఇలా వెజ్ సలాడ్ తిన్నారనుకో, మీ షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. మీ దగ్గర ఉంటే కనుక ఇందులో ఇది ఏం ఆయిల్, అది ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ 1 స్పూను దీని మీద పైన ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ లేకపోయినప్పటికీ కూడా మనం, నా దగ్గర అయితే లేదు ఇప్పుడు అవైలబిలిటీ, ఇలాగే తినేయచ్చు ఆలివ్ ఆయిల్ లేకపోయినా. ఇందులో సాల్ట్ వేసాము, నిమ్మరసం వేసాము, మిరియాల పొడి వేసాము. ఘాటు కోసం మిరియాల పొడి ఉంది, సాల్ట్ ఉంది, నిమ్మరసం ఉంది. పుల్లగా ఉప్పగా కొంచెం అది మిరియాల ఘాటు తెలుస్తూ బాగుంటుంది అన్నమాట. తినడానికి రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. వీలైతే ఇలా ప్రయత్నం చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు నైటు రైస్ మానేసి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్ అండి. నైట్ భోజనం మానేసి టిఫిన్లు కూడా మానేయాలి. నో ఆయిల్, నో బాయిల్, ఉడకబెట్టకూడదు, ఆయిల్ వేయకూడదు, ఓన్లీ రా ఫుడ్ అనమాట. తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము. దీన్ని బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇలా బౌల్లో వేసేసుకొని ఎంత కావాలంటే అంత పొట్ట ఫుల్ అయ్యే వరకు తినేయడమే. నెమ్మదిగా నవ్వలండి, తప్పకుండా జీర్ణం అవుతుంది. జీర్ణం అవ్వదని భయపడొద్దు, కానీ గబగబా మింగేయకుండా స్లోగా నెమ్మదిగా నవ్వులు తినండి. నో ఆయిల్, నో బాయిల్, ఓన్లీ సిట్ అండ్ ఈట్. వెరీ హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. మరి అప్పుడప్పుడు అయినా తింటూ ఉండండి, డైలీ తినకపోయినప్పటికీ అప్పుడప్పుడు తింటూ ఉండండి. అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిది ఇది. చాలా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే వెయిట్ లాస్ అయ్యే వరకు బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. ఓకే అండి, మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మీరు జ్యోతిష్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి. మరి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.